ప్రెజెంట్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితని తీసేసి అదే ప్లేస్‌లో హోమ్ మినిస్టర్‌గా నాగబాబుని పెట్టే ఉద్దేశంలో ఉన్నారట. అవును. ఇది విన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు షాక్‌కి గురవుతున్నారు. అవసరమా అని అంటే అంటున్నారు. ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రమైనా కూడా హోమ్ శాఖ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఖచ్చితంగా ఒక పోలీస్ కీ అంతా రోల్ ప్లే చేస్తదన్నమాట రాష్ట్రం మొత్తంలో కూడా. సో ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ముందుగా హోమ్ శాఖ పవన్ కళ్యాణ్ తీసుకుంటాడని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఆయనకు ఆ పవర్ ఉంది. ఆయనైతే ఖచ్చితంగా దీన్ని లీడ్ చేయగలుగుతారని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఆయన మిగతా కీలకమైన ఆయనకి ఇష్టమైనటువంటి శాఖలు తీసుకున్నాడు. హోమ్ శాఖను మాత్రం వంగలపూడి అనితకి ఇచ్చేశారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కీలకమైన మార్పులు అవుతున్నాయి. అదే విధంగా మంత్రివర్గంలో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికి ఒక 6 మంది మీద అయితే వాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదని ప్రభుత్వం మీద గుర్తించిందంట. ఓకే. తొందరలోనే ఆ 6 మందిలో ముగ్గురిని కూడా పదవిలో నుంచి తొలగించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు. దాంతో పాటు వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ పదవిని కూడా ఆమె సరిగ్గా పనిచేయడం లేదని. అప్పట్లో మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్టేజ్ మీద కూడా మాట్లాడడం జరిగింది. నాకు అసలు ఈ హోమ్ మినిస్టర్ దాంట్లో అసలు సంతృప్తి లేదు, అసంతృప్తి మిగులుస్తున్నారు, ఆమె సరిగ్గా పనిచేయడం లేదని అంటే క్లియర్ గా చెప్పకపోయినప్పటికీ అవకాశం వస్తే నేనే కూడా చేస్తుండే అనే విధంగా కూడా ఒకసారి మాట అన్నారు. ఏంటనంటే, నేను ఇన్ కేసు ఇది ఇలాగే కొనసాగితే హోం శాఖ నేను తీసుకుంటే అసలు పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పేసి అన్నారు. అదే కాకుండా ఇంకా చాలానే సార్లు ఆయన అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఎన్నో నేరాలు అవుతున్నాయి, ఘోరాలు అవుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎన్నో అక్రమాలు ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి. హోంశాఖ అనేది కరెక్ట్ గా ఉంటే, స్ట్రాంగ్ గా ఉంటే ఇలాంటివన్నీ కూడా కావు. అంటే కావని కాదు, ఖచ్చితంగా ఎక్కడో ఒక అవుతూనే ఉంటాయి. కానీ స్ట్రాంగ్ గా ఉంటే కొంతమేరకు వాటిని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. కానీ హోంమంత్రి వంగలపూడి అనిత మాత్రం ఏ మాత్రం కూడా చొరవ తీసుకోవడం లేదు. అవి ఆటోమేటిక్ గా జరుగుతూనే ఉన్నాయి అనే విధంగా చాలా మంది ఈ రాష్ట్రంలో అనుకుంటున్నారు. మరి ఇప్పుడు నాగబాబు నా ప్లేస్ లో పెట్టాలి అనుకుంటున్నాం. ఆల్రెడీ మినిస్టర్ పదవి ఏదో ఒకటి ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ పదవి ఏదైతుందో అది హోంశాఖ ఇవ్వడం వల్ల ఇప్పుడు వంగలపూడి అనితకి వేరే ఇతర శాఖల్లో ఏమైనా ఛాన్స్ ఇస్తారా, లేకపోతే నార్మల్ గా ఎమ్మెల్యే వదిలేస్తారు? దాని గురించి చర్చ అంత అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే ఆయనకు ఆల్రెడీ కీలకమైన శాఖలు ఉన్నాయి, వాటిని వదులుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే వాటిని ఇష్టంతో తీసుకున్నాడు. సో ఇక్కడ హోం శాఖ ఇక్కడ ఈమె ఆయన అప్పట్లో వదిలేసినప్పటికీ ఆమెకి ఇచ్చినప్పటికీ కూడా ఆమె మాత్రం అసంతృప్తి మిగులుస్తుంది. కాబట్టి తన అన్నని ఏదో విధంగా ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకురావాలని చాలా గట్టిగా తీసుకుంటున్నారు. ఎప్పటి నుంచో కూడా దాన్ని నడుస్తూనే ఉంది. మనం రీసెంట్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ ఇస్తారని ఇట్లా రకరకాలుగా వినిపించినాయి. అండ్ పవన్ కళ్యాణ్ మనకు అడవి శాఖ ఇస్తారేమో అని కూడా ఆ మధ్యలో వినిపించింది. సో ఇప్పుడు ఏం వినిపిస్తుంది అంటే ఖచ్చితంగా హోం శాఖ ఇస్తారు. వంగలపూడి అనితని తీసేసి ఏవైతే నాగబాబుకి ఇవ్వాలనుకున్నారో వాటిల్లో వంగలపూడి అనితని పెట్టి ఈమెకున్నటువంటి హోం శాఖని నాగబాబు గారికి ఇస్తారు అనే విధంగా అయితే స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు మరి పార్టీకి ఎంతో సపోర్ట్ గా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ పార్టీని పెట్టాడో పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ వెనకాలే ఉంటూ అన్ని పనుల్లో కూడా తోడ్పాటు ఉంటూ ఆయన డిప్యూటీ సీఎం గా శాఖల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈయన వెనకాల నుండి ఎప్పుడు కూడా పార్టీని నడిపిస్తూ ఉన్నాడు. సో మరి ఈయనకి ఇస్తారనే మాట మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. మంత్రివర్గంలోకి వీరైతే తొందరగా తీసుకురావాలని కూడా అనుకుంటున్నారు. చూద్దాం మరి నిజంగానే వంగలపూడి అనితని తీసేసి హోంశాఖ నాగబాబు గారికి ఇస్తారా, లేకపోతే మరి ఇంకెవరు ఏమి ఇస్తారనేది చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.